హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. ఇంతకుముందు వీడియోస్ సెక్షన్కి సంబంధించినది ఒక వీడియో చేసిన, అది 12 వరకు అయితే చేసిన. చూడని వాళ్ళు ఉంటే అది చూడండి, చూసి రండి. ఎందుకంటే అనుకోకుండా కట్ అయిందనమాట. 12 వరకు అయితే వచ్చినాము. నెక్స్ట్ 13 నుంచి సెక్షన్ 13 పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్, ఇంటర్వ్యూ, ఎంపిక విధానం అనేది ఉండరాదు. ఏది చెప్తుందంటే సెక్షన్ 13. అయితే ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే, ఇంటర్వ్యూకి మన రీసెంట్ డిఎస్సి కూడా 1:3 పిలిచిండు కదా, అది గుర్తుంచుకోండి. సెక్షన్ 13 1:3కి ఇంటర్వ్యూలకు ఎట్లా పిలుస్తారు, 1:3 పిలుస్తారు. అంటే ఇంటర్వ్యూ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, అడ్మిషన్లు, ఇంటర్వ్యూలు, ఎంపిక విధానం అనేది ఉండరాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెక్షన్ 14 జనన ధృవీకరణ పత్రం లేదని అడ్మిషన్ తిరస్కరించరాదు. అడ్మిషన్ అనేది జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని పాఠశాలలో చేర్చుకున్నందుకు తిరస్కరించరాదు అనేది సెక్షన్ 14 చెప్తుంది. 14 అయితే ఇది నేను ఎట్లా గుర్తుంచుకున్నానంటే, మా పాప బర్త్డే 14 కాబట్టి అంటే జననం 14, జనన ధృవీకరణ పత్రం లేదని అడ్మిషన్ తిరస్కరించరాదు అనేది నేను అట్లా గుర్తుంచుకున్నాను. ఇది గుర్తుంచుకోండి. 14 అంటేనే జనన ధృవీకరణ పత్రం, నేను ఇట్లా గుర్తుంచుకున్నా, తిరస్కరించరాదు. సెక్షన్ 15 విద్యా సంస్థల్లో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ఇప్పుడు 14 ఏం చెప్తుంది, మనకు గుర్తింపు పత్రం, జనన ధృవీకరణ పత్రం లేనిది చేర్చుకోకూడదు అనేది తిరస్కరించాలని చెప్తుంది. నెక్స్ట్ 15 ఏం చెప్తుంది, ఎప్పుడైనా ప్రవేశం, అది తిరస్కరించరాదు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రవేశం. 15 విద్యా సంస్థలు ఎప్పుడైనా మనం వెళ్ళినా చేర్చుకోవాలి, ప్రవేశం కల్పించాలనేది 15 చెప్తుంది. 14 ఏమో జనన ధృవీకరణ పత్రం లేదని చేర్చుకోవడం తిరస్కరించరాదు. నెక్స్ట్ 15 ఎప్పుడైనా వెళ్ళినా ప్రవేశం అనేది కల్పించాలి, 15 చెప్తుంది. నెక్స్ట్ 16 అదే తరగతిలో మరలా కొనసాగించడం, బడి నుండి తీసివేయడం నిషేధం. అదే తరగతిలో మరలా కొనసాగించడం ప్లస్ బడి నుండి తీసివేయడం నిషేధం. ఎందుకంటే సెక్షన్ 16 ఏంది, 16 గుర్తు. 16 అంటే 16 ఇయర్స్ అనుకుంటు. అంటే 16 ఇయర్స్ తర్వాత మన 10th క్లాస్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం 10th క్లాస్ అయిపోయిన తర్వాత అదే తరగతులు ఎట్లా కొనసాగించకూడదు. నెక్స్ట్ వాళ్ళు ఇంటర్కి వెళ్ళాలి కాబట్టి, అంటే దాన్ని అట్లా గుర్తుంచుకోండి. 16 ఇయర్స్కి 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళాలి కాబట్టి అదే తరగతిలో కొనసాగించడం, బడి నుండి తీసివేయడం అనేది నిషేధం. ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 17 బాలలను శారీరకంగా శిక్షించడం, వేధించడం నేరం. ఇది మనకు జూన్ 10th మాకు వచ్చిన సెషన్లో అనుకో 17 బాలలను శారీరకంగా శిక్షించడం, వేధించడం నేరం ఏ సెక్షన్ తెలుపుతుందని ఇచ్చిందనమాట. 17 అంటే ఏ ఒక్కరిని ఏడిపించరాదు, బాలలను ఏ ఒక్కరిని ఏడిపించరాదు, 1, 7, 17 గుర్తుంచుకోండి. బాలను శారీరకంగా శిక్షించడం, వేధించడం నేరము. ఏ ఒక్కరిని కూడా ఏడిపించరాదు. 17 ఏ ఒక్కరిని ఏడిపించరాదు. 17 గుర్తుంచుకో, ఏడిపించరాదు, ఏ ఒక్కరిని ఏడిపించరాదు. 17 బాలను శిక్షించడం నేరం. నెక్స్ట్ సెక్షన్ 18 గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. సెక్షన్ 18 ఏంది, ఆల్ఫబెట్లో మన 18 ఏంది, ఆర్ జరుపుతుంది. ఆర్ అంటే రికగ్నైజేషన్ అనమాట, గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. 18 ఆర్ అంటేనే మన రికగ్నైజేషన్, గుర్తింపు. ఏ గుర్తింపు లేకుండా బడిని నడపరాదు, ప్రారంభించకూడదు. ఇది ఆల్ఫబెట్ ప్రకారం. సెక్షన్ 19 బడులకు సంబంధించిన ప్రమాణాలు, స్టాండర్డ్స్. 19 ఆల్ఫబెట్లో కూడా ఎస్ అంటే 19 స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు, బడులకు సంబంధించిన ప్రమాణాలు, నియమాల గురించి చెప్తుందన్నమాట. సెక్షన్ 19 గుర్తుంచుకోండి. సెక్షన్ 20 కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా చట్టంలో తొలగించడం ప్లస్ చేర్చడం సవరించవచ్చు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా మాత్రమే చట్టంలో తొలగించడం ప్లస్ చేర్చడం అనేటివి సవరించవచ్చు. సెక్షన్ 22 రిమూవ్ టు యాడ్. 22 రిమూవ్ టు యాడ్ గుర్తుంచుకోండి. మనకు సెక్షన్ 20 అంటేనే టు రిమూవ్ టు యాడ్ అంటే కేంద్ర ప్రకటన ద్వారా చట్టంలో మనం సవరణలు చేయొచ్చు, తొలగించవచ్చు. ఇది టు యాడ్, టు రిమూవ్. 20 గుర్తుంచుకో. 20 నెక్స్ట్ 21 బడి యాజమాన్య సంఘం. 21 ఏంది, యు వస్తుంది. యు వచ్చినప్పుడు యూనియన్. 21 బడి యాజమాన్య సంఘం అంటే ఏంది, యూనియన్. 21 యూనియన్, బడి యాజమాన్య సంఘం అంటేనే కదా యూనియన్. 21. నెక్స్ట్ 22 బడి అభివృద్ధి ప్రణాళిక. 2 + 2 ఏమవుతుంది, 4 అవుతుంది. 4 అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఏమవుతుంది, డి అంటే డెవలప్మెంట్.
సెక్షన్ 22 అంటే 2+2 4 అంటే డి అంటే డెవలప్మెంట్ అభివృద్ధి ప్రణాళిక. ఇట్లా గుర్తుంచుకోండి. ఏమైనా స్పీడ్ అయితే క్షమించండి. 23 టీచర్ నియామక అర్హతలు. సెక్షన్ 23 టీచర్ యొక్క అర్హతలు ఏమి ఉండాలని 23 అంటే టీచర్కి 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్లా గుర్తుంచుకోండి. 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 23 అంటే టీచర్ యొక్క అర్హత ఏంది? ఎక్స్పీరియన్స్ ఉంటేనే అర్హతలు అనేది. అది టీచర్ యొక్క నియామకం ప్లస్ అర్హతలు 23 అంటే 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది. నెక్స్ట్ 24 టీచర్ యొక్క విధులు సమస్యలు. 24 ఏం చెప్తుంది? టీచర్ విధులు సమస్యలు. 24 అవర్స్ టీచర్ డ్యూటీ చేస్తే వాళ్ళ విధి చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయి అన్నమాట. అది గుర్తుంచుకో. 24 అవర్స్ డ్యూటీ ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేది వస్తాయి. 24 టీచర్ విధులు సమస్యలు. 24 అవర్స్ టీచర్స్ డ్యూటీ చేస్తే సమస్యలు అనేవి వస్తాయి. విధులు సమస్యలు. అదేవిధంగా సెక్షన్ 25 ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. సెక్షన్ 25 ఎందుకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏమైతే 1:30 కాబట్టి మన ఇది 1:25 పెట్టుకోవాలి. ఈ సెక్షన్ వరకు వచ్చే వరకు 1:25 అంటే ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:30 కదా. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే 1:25 అని గుర్తుంచుకోండి. 25 అంటే 1:25 ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. ఇది మైండ్లో. సెక్షన్ 26 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. 26 ఆల్ఫాబెట్స్ మనకి ఎన్ని? 26 అంటే మ్యాక్సిమం సెక్షన్ 18 నుంచి అన్ని ఆల్ఫాబెట్గానే ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో దాని ఆల్ఫాబెట్ ఉపయోగించి మన ట్రిక్ అనేది ఉందన్నమాట. 26 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. ఖాళీలు కదా, సేమ్ ఆల్ఫాబెట్స్ 26 తర్వాత ఖాళీ ఏమీ ఉండదు కాబట్టి ఆల్ఫాబెట్ గుర్తుంచుకోండి. 26 ఆల్ఫాబెట్స్ తర్వాత ఏమి ఉండదు అంటే ఉపాధ్యాయ ఖాళీలు. ఇట్లా గుర్తుంచుకోండి. 27 ఉపాధ్యాయులు ప్రైవేట్ రుసుములు పంపడం నిషేధం అంటే ఉపాధ్యాయ ప్రైవేటు పనులకైతే పంపకూడదు. 27 ఏంది? 2 పనులు చేస్తే వాళ్ళు ఏడుస్తారు. 27 2 అంటే 2 కదా, 7 అంటే ఏడవడం అనమాట. ఉపాధ్యాయులు ప్రైవేటు పనులు పంపడం నిషేధం. ఉపాధ్యాయులను ప్రైవేట్ పనులకు పంపడం నిషేధం. ఎందుకంటే 2 పనులు చేస్తే వాళ్ళు ఏడుస్తారు. 2 ప్రైవేటు గవర్నమెంట్కి సంబంధించి 2 పనులు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు ఏడుస్తారు. 27 గుర్తుంచుకోండి. నెక్స్ట్ 28 ట్యూషన్స్ అంటే 28 ఏంది? ట్యూషన్స్ చెప్పడం నేరం. ట్యూషన్స్ నైట్ 8 వరకు. ట్యూషన్స్ 8 వరకు చెప్తారండి. 8కి చెప్తే ఏమవుతుంది? ట్యూషన్స్ మామూలుగా 8 వరకు ఉంటాయని గుర్తుంది. 28 అంటే ట్యూషన్స్ 8 వరకు ఉంటాయి. 28 ట్యూషన్స్ చెప్పడం నిషేధం. ట్యూషన్స్ అంటేనే నిషేధం చెప్పడం. ఎప్పుడు 8 వరకు చెప్పకూడదు ట్యూషన్స్. 28 గుర్తుంచుకో. నెక్స్ట్ 29 పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం గురించి అయితే చెప్తుంది. ఇక్కడ నుంచి వరకు వచ్చినంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం 29. నెక్స్ట్ సెక్షన్ 30 ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ప్రాథమిక విద్య పూర్తయితేనే మనకేమి ఇవ్వాలి? ధృవీకరణ పత్రం అయితే సర్టిఫికేట్ 30 సెక్షన్ 30 సర్టిఫికేట్ స్లాంగ్ గుర్తుంచుకొని ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాలి. 30 చెప్తుంది అనమాట. 30 సర్టిఫికేట్ ఇవ్వాలి. నెక్స్ట్ సెక్షన్ 31 బాలల హక్కుల సంఘం పర్యవేక్షణ. బాలల హక్కులకు సంఘం అనేది పర్యవేక్షణ అయితే చేయాలి. బాలల హక్కుల సంఘం పర్యవేక్షణ. 32 చట్టంపై ఫిర్యాదులు పరిష్కారాలు. ఇవి ఇక్కడ అయితే కోడింగ్ ఉంది. ఇవైతే మామూలుగా గుర్తుంచుకొని ఇవి ఆటోమేటిక్గా వస్తే మనకు 6 మ్యాక్సిమం ఈజీ ఉంటుంది. 32 చట్టంపై ఫిర్యాదులు పరిష్కారం. 32 చట్టంపై ఫిర్యాదులు ఏమైనా ఉంటే పరిష్కారాలు అయితే ఉంటాయన్నమాట. చట్టంపై ఫిర్యాదులు పరిష్కారం. నెక్స్ట్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు. 34 రాష్ట్ర స్థాయి. 33 జాతీయ, 34 రాష్ట్ర స్థాయి. 35 ఆదేశాలు జారీ చేసే అవకాశము 35 సెక్షన్ చెప్తుందనమాట. నెక్స్ట్ 36 నేర నిరూపణకు ముందస్తు అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రాసిక్యూషన్ స్టార్ట్. 36 ఏం చెప్తుంది? నేర నిరూపణకు ముందస్తు అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రాసిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. 37 సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ అనేది ఉంటుంది. సెక్షన్ 38 చట్టం అమలును నియమాలు రూపొందించడం సంఘం ప్రభుత్వం యొక్క అధికారం. ఇది గుర్తుంది. సెక్షన్ 38 చట్టం అమలును నియమాలు రూపొందించి సంఘం అధికారం ప్రభుత్వానికి అయితే ఉంటుంది. చట్టం అమలుకు నియమాలు రూపొందించేది ప్రభుత్వానికి అధికారం అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇవి సెక్షన్కి సంబంధించింది.
మ్యాక్సిమం అన్నీ అంటే కవర్ చేయడం కనీసం 29 వరకు వచ్చిన మిగతా 6, 8 మనం ఈజీగా గుర్తు ఒకటి కాన్ఫిడెంట్ వస్తుంది మనకి ఇవి ఓకే వచ్చినాయి అన్నది. నెక్స్ట్ ఏమైనా ఆటోమేటిక్గా మనకు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చదివితే పాజిటివ్ తోటి ఉంటాం కాబట్టి మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది. దీనికైతే 30 నుంచి అయితే ఏం లేవు, చదవండి. 29 వరకు 28 వరకు ఉన్నాయి కోడింగ్స్ అనేది. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.